నిషా ప్రేమ్ తయారు చేసిన ప్రసాదాన్ని మట్టి పాత్రలో తీసుకొచ్చి పూజారి గారికి ఇస్తూ ఇక అది బాగా వేడిగా ఉండడంతో ఒక్కసారిగా కింద పడడంతో మట్టి పాత్రలో ఉన్న ప్రసాదం అంతా కూడా నేలపాలైపోతుంది. ఇక దాంతో పంతులు గారు అపచారమమ్మ, కాబోయే కోడలిగా మొట్టమొదటిసారి మీ చేతులతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలని అనుకున్నారు. కానీ మీరు స్వచ్ఛమైన మనసుతో ఈ ప్రసాదాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలని అనుకోలేదేమో. అందుకే ఆ అమ్మవారికి మీ చేతులతో ప్రసాదాన్ని స్వీకరించడం ఇష్టం లేక ఇలా నేలపాలు అయ్యేలాగా చేశారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో నిషా, క్షమించండి పంతులు గారు, అనుకోకుండా చెయ్యి జారిపోయింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రమాదేవి చూసుకోవాలి కదా నిషా అని చెప్పి నిషా మీద మండిపడుతూ ఉంటుంది. సారీ ఆంటీ, అనుకోకుండా జరిగిపోయింది అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ దేవుడి దగ్గర పొగరు చూపిస్తే ఇలాగే అవుతుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు. నీలాంటి దాని చేత్తో ప్రసాదం స్వీకరించడం అమ్మవారికి ఇష్టం లేదేమో, అందుకే ఇలా జరిగిందని చెప్పి ప్రేమ్ మనసులో అనుకొని, నిషా ఇలాంటి చోట్ల కూడా జాగ్రత్తగా ఉండకపోతే ఎలా? గుడికి వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, మన ఆలోచనలు ఎక్కడెక్కడ ఉండకూడదు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక రమాదేవి ప్రేమ్తో, పోనీలేరా, ఏదో అనుకోకుండా జరిగిపోయింది, నిషాకు ఇటువంటివన్నీ అలవాట్లేదు కదా, పోను పోను తెలుసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత రమాదేవి పంతులు గారితో, ఇప్పుడు ఎలా పంతులు గారు, అమ్మవారికి ప్రసాదం ఎలా, ఇంకోసారి మళ్ళీ ప్రసాదం తయారు చేయమంటారా అని అంటూ ఉంటే, వద్దులేండమ్మా, ఇంతకుముందు ఒక భక్తురాలు అమ్మవారికి తొలి ప్రసాదాన్ని సమర్పించింది, ఇప్పుడు మీ అందరికీ నేను ఆ ప్రసాదాన్ని ఇస్తాను అని చెప్పి పంతులు గారు చామంతి తయారు చేసిన ప్రసాదం తీసుకొచ్చి అందరికీ ఇస్తూ ఉంటారు. ప్రేమ్ ఆ ప్రసాదాన్ని తిన్న తర్వాత చామంతి వండిన ప్రసాదం అని కనిపెట్టి, ఇది అచ్చం చామ్ వండిన ప్రసాదంలాగే అనిపిస్తుంది, ఖచ్చితంగా ఇది చామే వండి ఉంటుంది అని చెప్పి అనుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ చామ్ని చూడకూడదు, చూడకముందే ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే మళ్ళీ ఏదో ఒకటని చామంతిని బాధ పెడుతుందని ప్రేమ అనుకుంటాడు. ఆ తర్వాత రమాదేవితో, అమ్మ ప్రసాదం తినడం కూడా అయిపోయింది కదా, వెళ్ళిపోదామని ప్రేమ అంటూ ఉంటే, ఎందుకు అంత తొందర అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. మళ్ళీ మేము కాలేజ్కి వెళ్ళాలి కదమ్మా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. అవునా ఆంటీ, అసలు ఈరోజు ఎగ్జామ్ కూడా ఉంది అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. సరే అమ్మా వెళ్దామని చెప్పి రమాదేవి అందరిని తీసుకొని వస్తూ ఉండగా చామంతి రమాదేవికి ఎదురుపడుతుంది. ఇక రమాదేవి ఎంతో గర్వంగా, మొత్తానికి ఇక్కడికి చేరారన్నమాట, మీ స్థానం ఏంటో ఇప్పటికైనా మీకు అర్థమైంది అని చెప్పి రమాదేవి ఎంతో పొగరుగా మాట్లాడుతూ చామంతి చేతిలో డబ్బులు పెడుతూ, సరిగ్గా మీకు తిండి కూడా దొరుకుతుందో లేదో, ఈ గుడిలో ప్రసాదాలు మిగలకపోతే మీకు తిండి కూడా ఉండదు కదా, కాబట్టి ఈ డబ్బులతో ఒక 4 రోజులు హ్యాపీగా భోజనం చేయండి, ఎంతైనా ఒకప్పుడు మా ఇంట్లో పనిచేశారు కదా, అందుకే నేను మీకు ముష్టి వేసినట్టు ఈ డబ్బులు వేస్తున్నాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే చామంతి ఆ డబ్బులు తీసుకుని పూజారి చేతికి ఇస్తూ, పూజారి గారు, ఎంతమందికి అన్నదానం వస్తే ఈ డబ్బులతో అంతమందికి అన్నదానం చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రమాదేవి, నీకు ఎంత పొగరే, నా దగ్గర డబ్బులు తీసుకొని అన్నదానం చేయమంటావా అని అంటూ ఉంటే, మీ డబ్బుల ద్వారా మీకు కాస్త పుణ్యాన్ని సంపాదించి పెట్టాలనుకున్నాను, ఇప్పుడు ఆ డబ్బులతో అన్నదానం చేస్తే పుణ్యం వచ్చేది మీకే కదా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఎంత పొగరుగా మాట్లాడుతున్నావే, నేను తలుచుకుంటే నేను బెగ్గర్ని కూడా చేయగలను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. హలో మేడం, ఈ బెగ్గర్ వండిన ప్రసాదాన్ని ఇప్పుడు మీరు తిన్నారు అని చెప్పి చామంతి రమాదేవి చేతిలో ఉన్న ప్రసాదం గురించి మాట్లాడుతూ ఉంటే రమాదేవి ఒక్కసారిగా ఆ ప్రసాదాన్ని నలిపి పక్కకు పడేస్తుంది. ఒకప్పుడు నేను మీ దగ్గర పనిచేశాను, మీరు నా యజమాని కాబట్టి మీరు ఏమన్నా తిట్టినా కొట్టినా నేను పడ్డాను, కానీ ఇది గుడిలో మీరు హద్దులు మీరి ప్రవర్తిస్తే నేను కూడా ఊరుకోను అని చెప్పి చామంతి రమాదేవికి ధీటుగా సమాధానం చెప్పడంతో రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మామ్ ప్లీజ్ మామ్, ఇక్కడ గొడవ పడుతూ ఉంటే అక్కడ కాలేజ్కి టైం అయిపోతుంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. అవునండి, దీని సంగతి తర్వాత చూడొచ్చు, కాలేజ్కి టైం అవుతుంది,
వెళ్ళాలని చెప్పి నిషా అనడంతో ఇక అందరూ కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. వసే చామంతి, నీ పొగరు ఎలా దించాలో నాకు తెలుసు అని చెప్పి రమాదేవి అనుకుంటుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత రమాదేవి గుడిలో జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు జగదీష్ రమాదేవితో, ఎందుకు చెల్లెమ్మ ఆ చామంతి గురించి అంతలా ఆలోచిస్తున్నావో, అది ఎక్కడుంటుందో మనకి తెలిసిపోయింది కదా, ఆ గుడికి ఈరోజు రాత్రికి రౌడీలను పంపిద్దాము, దాని సంగతి రౌడీలు చూసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటే, అవునన్నయ్య, ఈరోజు ఎలాగైనా సరే దాన్ని చంపించాలి, అప్పుడే ఆ రామచంద్రయ్య గారి మీద నాకున్న పగ కూడా తీరుతుంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. మరోపక్క చామంతి దేవుడికి దండం పెట్టుకుని ఎలాగైనా సరే ఎగ్జామ్ బాగా రాయాలనుకుని కాలేజీకి వచ్చేస్తుంది. ఇక కాలేజ్లో ప్రేమ్ ఇన్విజిలేషన్ చేస్తూ ఉంటాడు. చామంతి ఎగ్జామ్ రాసే ముందు పెన్ను పట్టుకోగానే తన చేతికి గాయం అవ్వడంతో ఇక ఒక్కసారిగా పేపర్ మీద రక్తం అంతా కూడా చిందుతుంది. తను పెన్ను పట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటే అప్పుడు ప్రేమ్ అది గమనించి ఎంతో బాధగా చామంతి దగ్గరికి వచ్చి, చామ్, నీకు ఎగ్జామ్ రాయడానికి ఇబ్బందిగా ఉంది కదా, నేను వెళ్ళి ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను అని అంటూ ఉంటే, అవసరం లేదు, దెబ్బ తగిలింది నాకు, ఇబ్బంది పడేది నేను వెళ్ళి ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను అని చెప్పి చామంతి ప్రిన్సిపల్ గారి దగ్గరికి వచ్చి, సార్, నా చేతికి గాయమైంది సార్, ఎగ్జామ్ రాయలేకపోతున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే ఎవరైనా ఎగ్జామ్ రాసే వాళ్ళతో రాయిస్తాను అని చెప్పి చామంతి బతిమలాడుతూ ఉంటుంది. దాంతో ప్రిన్సిపల్ గారు, లేదమ్మా, ఇప్పుడు నువ్వు ఆఖరి నిమిషంలో వచ్చి సాయం చేయమంటే నేను ఏమీ చేయలేను, నువ్వు ఇంకాస్త ముందు అడుగు ఉండాల్సింది, స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారు, లెక్చరర్స్ అందరూ ఇన్విజిలేషన్ చేస్తున్నారు, మరి నీకు ఎగ్జామ్ రాయడానికి ఎవరు ఖాళీగా ఉన్నారు అని చెప్పి ప్రిన్సిపల్ గారు అంటూ ఉంటే, సార్ ప్లీజ్ సార్, మీరు పర్మిషన్ ఇస్తే బయటకు వెళ్ళి ఎవరో ఒకరిని అడుగుతాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. సరే అమ్మా, నీకు ఒక 20 minutes టైం ఇస్తాను, ఎవరైనా బయట వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ఒప్పుకుంటే వాళ్ళని నువ్వు తీసుకుని రావచ్చు అని చెప్పి ప్రిన్సిపల్ అంటూ ఉంటారు. చామంతి కాలేజ్ బయటకు వచ్చి అక్కడ కనిపించిన వారినల్లా, అన్న, నాకు ఎగ్జామ్ రాయడానికి హెల్ప్ చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎవరు కూడా ఎగ్జామ్ రాయడానికి ముందుకు రారు. ఇక చామంతి బాధను చూసి ప్రేమ్ వెంటనే ప్రిన్సిపల్ గారి దగ్గరికి వచ్చి, సార్, మీకు అభ్యంతరం లేకపోతే నేను తన ఎగ్జామ్ని రాస్తాను, ప్లీజ్ సార్, ఒకవేళ తను ఎగ్జామ్ రాయలేకపోతే తన కెరీర్ నాశనం అయిపోతుందని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. దాంతో సరే, ఆ అమ్మాయి ఒప్పుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి, చామ్, ప్రిన్సిపల్ గారు ఇచ్చిన టైంలో నీకు ఇంకా 5 minutes మాత్రమే ఉంది, ఆల్రెడీ నేను ప్రిన్సిపల్ గారిని పర్మిషన్ అడిగాను, నీ బదులుగా ఎగ్జామ్ నేను రాస్తాను, ప్లీజ్ చామ్, దయచేసి నీ కెరీర్ని నువ్వే నాశనం చేసుకోవద్దు, మీ నాన్నకి ఇచ్చిన మాటను నువ్వు నిలబెట్టుకోవాలి, నీ ఆశయాన్ని నెరవేర్చుకోవాలి, ప్లీజ్ శ్యామ్, దయచేసి కాదనకో, ఎగ్జామ్ రాస్తాను రా అని చెప్పి ప్రేమ్ అనడంతో ఇక చామంతి ప్రేమ్ ఎగ్జామ్ రాయడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ప్రేమ్ చామంతికి ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న నిషాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఎగ్జామ్ రాయటం పూర్తవ్వగానే ప్రేమ్ దగ్గరకు వచ్చి నిషా గొడవ చేస్తూ, వాట్ ఈస్ దిస్ ప్రేమ్, నువ్వు ఆ చామంతికి ఎగ్జామ్ రాయడం ఏంటి, నువ్వు తప్ప ఇంకెవరూ లేరా అని చెప్పి అంటూ ఉంటే, నిషా, ఇదంతా నీకు అనవసరం, నీ పన్ను చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఏంటి ప్రేమ్ అలా మాట్లాడుతున్నావు, మనకి ఎంగేజ్మెంట్ జరిగింది, త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం అని నిషా అంటూ ఉంటే, పెళ్ళి చేసుకోబోతున్నాం కానీ ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, కాబట్టి అనవసరంగా నా మీద పెత్తనం చేయకు అని చెప్పి ప్రేమ్, నా ఇష్టం వచ్చింది చేసుకుంటాను, నీకు అడిగే రైట్ లేదు అంటూ నిషాకి గట్టిగా బుద్ధి చెప్తాడు. ఇక చామంతికి ప్రేమ్ ఎగ్జామ్ రాయడంతో చామంతి ప్రేమ్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ప్రేమ్, చామ్, నన్ను ఒక పరాయి వ్యక్తిలాగే ట్రీట్ చేస్తూ థ్యాంక్స్ చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు, ప్లీజ్ శ్యామ్, దయచేసి నా బాధను అర్థం చేసుకో అని చెప్పి అట్లీస్ట్ నేను ఎగ్జామ్ రాయడానికి ఒప్పుకున్నావు, అదే చాలు అనుకొని ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక రమాదేవికి నిషా జరిగింది మొత్తం కూడా చెబుతూ ఉంటుంది. దాంతో రమాదేవి, ఆ చామంతి చాప్టర్ని ఈరోజు రాత్రికి క్లోజ్ చేయబోతున్నాను, ఇకపై ఆ చామంతి అటు నీకు ప్రేమ్కి ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి చామంతి తన తల్లి శ్యామల ఇద్దరు గుడిలో నిద్రపోతూ ఉండగా రమాదేవి గుడికి రౌడీలను పంపిస్తుంది. రౌడీలు చామంతి మీద అటాక్ చేయబోతూ ఉంటారు. ఇక సరిగ్గా అదే టైంకి ప్రేమ్ అక్కడికి వచ్చి రౌడీలందరినీ కూడా చితక్కొట్టి
చామంతిని కాపాడుతాడో. చామ్, నేనుండగా నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు చామ్. నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నిన్ను కాపాడుకుంటాను అని చెప్పి నిద్రపోతున్న చామంతికి ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా రౌడీలందరినీ కూడా చితక్కొట్టి ఆ రాత్రంతా కూడా ప్రేమ్ చామంతికి కాపలాగా గుడిలోనే కూర్చొని ఉంటాడు. పారిపోతున్న రౌడీలలో ఒకతన్ని పట్టుకొని ఎవరు చామంతిని చంపమని పంపించింది అని అడగడంతో రామాదేవి మేడం అంటూ ఆ రౌడీలో రామాదేవి పేరు చెబుతారు. ఇక దాంతో ప్రేమ్ ఎంతగానో బాధపడుతూ, అమ్మ, చామంతిని చంపించడానికి కూడా నువ్వు వెనకాడడం లేదంటే ముందు ముందు నీ వల్ల తనకు ఎంత పెద్ద ప్రమాదం ఉందో నేను అర్థం చేసుకోగలను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇకపై నీ వల్ల తనకి ప్రమాదం జరగకూడదంటే చామంతితో నాకు బంధం ఏర్పడాలి. మా ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఏర్పడితే అప్పుడు భర్తగా కంటికి రెప్పలాగా జీవితాంతం తనకి అండగా ఉండొచ్చు అనుకుని ప్రేమ్ అమ్మవారి పాదాల దగ్గరున్న తాళిని తీసుకొని చామంతి మెడలో కట్టేస్తాడు. అలా నిద్రపోతున్న చామంతి మెడలో ప్రేమ్ తాళి కట్టడంతో ఇక అప్పుడే చామంతికి మెలకు వస్తుంది. చామంతి మెలకు వచ్చి చూసేసరికి అప్పటికే ప్రేమ్ తన మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.